చేసిన పాపాలు ఎవడ చూడలేదులే అనుకుంటున్నాడేమో. తప్పించుకోలేవు నువ్వు నరుడా. నువ్వు చేసే ప్రతి పని పంచభూతాలు పగబట్టినాయి. నీ ఆత్మశాసిగా నువ్వు తప్పు చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలిసినా కూడా తప్పు చేస్తున్నావు. అమ్మేవాడు, కోసేవాడు, తినేవాడు, చూసేవాడు నాకెందుకు అనుకునే విరవేగుతున్న భూమి మీద ఉన్నామని విరవేగుతున్నాం. 7 సముద్రాలు ఏకమై గంగామాత భూదేవి తల్లి తన అమ్మ ఒడిలో చేరే సమయాసనం మొదలైంది. సమస్త మానవ రక్షించే గోమాత అంటే ఆట వస్తువు అనుకుంటున్నారా? గోవింద అంటే గోమాత, భూలోకమాత, గాయత్రి మాత, విశ్వమాత, దేవాలయక ప్రతిరూపము, ధర్మశాస్త్ర నిర్వచనము, మమతకు కోవిల అనురాగ బంధము, ఆరోగ్య భద్రత, ఆహార పదార్థ విజ్ఞాన శాస్త్రము, సంపూర్ణ వేద శాస్త్రము, సంపూర్ణ ఆరోగ్య శాస్త్రము, సంపూర్ణ వ్యవసాయ శాస్త్రము, సంపూర్ణ పర్యావరణ శాస్త్రము, కోరిన కోరికలు తెచ్చే కామరూపిణి కామాక్షిదేవి మహాలక్ష్మి ఈ దేహంలో కొలువై ఉంది కదరా ఓరు మూర్ఖుడు నరుడా. ఏమనుకుంటున్నావు గోమాత అంటే? ఈ భారతదేశంలో ఈ గోమాత లేనిదే పాల సముద్రంలో మదనము లేదు, రఘువంశం లేదు, రామాయణం లేదు. గోసేవ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం లేదు. గోమాత కోసం తన తల్లి కోసం రక్తం చిందించిన తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం లేదు. గోమాత కోసం కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం లేదు. ఏమనుకుంటున్నావు? గోమాత అంటే ఆట వస్తువు అనుకుంటారా? చేసిన పాపాలు పోయేదానికి గుడికి వచ్చా ఉండరు. కళ్ళ ముందు గోవులను రక్షించరు, గోవులు కాపాడరు. ఏమనుకుంటున్నావు నువ్వు? తప్పించుకోలేదు కబర్దాలు. ఇదే పవిత్రమైన పుణ్యక్షేత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో 2000 తుఫాన్ రాబోతుంది. ఈ పవిత్రమైన ఈ జీవాత్మ ఈ శరీరాన్ని అగ్నిగా పూర్ణావతి మహాయజ్ఞంగా చేపట్టి నిర్మలమైన మంచి మనసుతో ఆ భగవంతుడు పేరపన కలిగించి వచ్చాడు ఈ భక్తుడు. కబర్దాలు రాసుకో. ఎవడు కూడా తప్పించుకొని గుర్తుపెట్టుకోలేదు. కౌంట్ డౌన్ స్టార్ట్. ఆట మొదలైంది.